లోకేష్ని వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్న కారణం ఏంటంటే గతంలో తీసుకున్న అనేక నిర్ణయాలు పెట్టుబడులు తీసుకురావడం మిగతా విషయం ఎట్లా ఉన్నప్పటికీ కూడా అదే పార్టీ పరంగా అతను చేస్తున్నటువంటి పని కార్యకర్తలను తీసుకొచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజ్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తలలు నివర్టాలు ఆలింగనాలు చేసుకోవటాలు లేకపోతే ముద్దులు పెట్టటాలు ఇవన్నీ కూడా చేసేవారు. కానీ అది చాలా కృతకంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా. అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఆయన భోజనం చేసిన వీడియోలు ఉన్నాయి చూసారా, అది మెతుకు కూడా లోపలికి వెళ్దాం, తింటున్నట్టు నటిస్తాడు, ఎందుకంటే అక్కడ తినటం ఇష్టం లేదు. కానీ లోకేష్ గారు ఒక వ్యక్తి భుజం మీద చేసే పద్ధతి కానివ్వండి, అతను ఒక చేయి పట్టుకునేటువంటి పద్ధతి కానీ, ఇది ఒక రాజశేఖర రెడ్డి గారిలో గమనించేవాళ్ళం మనం. రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా రాజకీయంగా ఎలాంటి మనిషి అయినా ఆప్యాయంగా అతను నవ్వు నవ్వినా కానీ లేకపోతే భుజం మీద చేసినా ఇతను మనవాడు అనే ఫీలింగ్ వచ్చేది. సో సేమ్ ఇది లోకేష్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొంచెం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కొంచెం ఇదో నవ్వటం కూడా ఈ మధ్య నిన్న నేను మహానాడు మొత్తం నేను గమనించింది ఏంటంటే సార్, మీరు చెప్పారు కదా కుర్చీలో కూర్చోబెట్టి కార్యకర్తలని, అది కాకుండా మామూలుగా లోకేష్ గారు ఒక మంత్రి, ప్రభుత్వంలో కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తి. కానీ పార్టీ దగ్గరకు వచ్చేసరికి చాలా హంబుల్గా వాళ్ళ నాన్నగారు అంటే పార్టీ అధినేత పక్కన కూర్చొని అవసరమైన ప్రతిసారి ఒక స్టూడెంట్ లాగా టకటక లేచి వెళ్ళటం, ఆ పక్కకి వెళ్ళి కావాల్సిన పనులు చేయటం, మళ్ళీ అలాగే రావటం. అంటే మనం ఇప్పుడు ఈ విషయం చెప్తే లోకేష్కో లేకపోతే టీడీపీకో భజన చేసినట్లుగా అనుకుంటారు. కానీ అనుకోవచ్చు, ఒక స్టూడెంట్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో నేర్చుకునే క్రమంలో నేర్చుకుంటున్నాను నేనని ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా, అంటే ఆ పొజిషన్ అంతవరకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా చేయాలో ఎంటైర్ ఆ సభను మొత్తాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించాడు. అదొకటి. రెండోది ఏంటంటే సీనియర్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొంతమందికి లోకేష్ గారి నాయకత్వం పట్ల ఆయన స్పీడ్ పట్ల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. పైకి చెప్పకపోయినా ఇంటర్నల్ టాక్స్లో గుసగుసలుగా ఉన్నాయి. కానీ నిన్న మాట్లాడినటువంటి వక్తలు ఇంక్లూడింగ్ బుచ్చే చౌదరి గారు, అది ఆ గ్యాప్ పోయింది అనిపించింది. వాళ్ళు కూడా ఓన్ చేసేసుకున్నారు ఇక లోకేష్ గారి నాయకత్వాన్ని అనేటువంటిది వాళ్ళ మాటల్లో మనకు క్లియర్గా అర్థమైంది. నాకు మహానాడులో మీరు మొదట చెప్పినట్టుగా 33% రిజర్వేషన్ అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. కానీ పదే పదే పార్టీ నాయకులు కావచ్చు, లేదా అధినేత లోకేష్ గారు కూడా కావచ్చు, కార్యకర్తే అధినేత, జై కార్యకర్త జై జై కార్యకర్త అని ఒక కొత్త నినాదం తీసుకొచ్చారు. ఇది బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే గడిచిన 2 సంవత్సరాలుగా కార్యకర్తల్ని పట్టించుకోకుండా దూరం పెట్టి ఇప్పుడు చేతులు కాలేయని తెలుసుకున్న తర్వాత ఆకులు పట్టుకుంటున్నారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కానీ అదైనా మంచిదేగా. ఇంకా చేతులు పూర్తిగా కాల 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 4.5 సంవత్సరంలో ఈ పని చేస్తుంటే చేతులు కాలేక ఆకులు అనుకోవచ్చు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, తర్వాత మిగతా వ్యవహారాలు, ఈ పెట్టుబడులు తీసుకురాటాలు, దీని మీద పరిగెత్తారు. లేదు సార్, అక్కడ వాళ్ళు కూడా అంటుంది ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలి కాబట్టి ఇప్పుడు మేల్కొన్నారా? అట్లా కాదు, అట్లా దానికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే మొదటి నుంచి లోకేష్ గారి పద్ధతి చూస్తున్నాం కదా. ఇవాళ చాలామంది నాయకులు ప్రజా దర్బార్లను పెట్టారు. ఎంతమంది కొనసాగించారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ తూతూ మంత్రంగా 1 నెలలో 2 నెలలో 3 నెలల్లో ఇది చేశారు. కానీ అది ఇప్పటికి కూడా సాగుతుంది. సరే, దాంట్లో ఎన్ని సమస్యలు పడ్డాయి, వారం వారం చెప్పిన టైంకే జరుగుతుందా లేదా అనేటువంటిది పక్కన పెడితే 2 ఏళ్ళు దాటినా కూడా మామూలు వాళ్ళు కూడా వెళ్ళి కలిసేటువంటి ఒక అవకాశం, చెప్పుకునేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తున్నప్పుడు ఏంటంటే కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవ్వాల్సినంత ఇచ్చేశారు, అంతా అయిపోయిందని చెప్పడానికి లేదు. కానీ ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు. ఇప్పుడు జై చంద్రబాబు అంటూ చనిపోయినటువంటి చంద్రయ్య గారి అబ్బాయిని స్వయంగా చేయబట్టుకొని తీసుకెళ్ళి లోకేష్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఇలాంటి చిన్న చిన్న గెస్చర్సే క్యాడర్లో విపరీతమైన ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. సో ఇలాగా అనేకమైన ప్రత్యేకతలతో పాటుగా ఇంకోటి బలమైన నినాదం తీసుకుంది ఏంటంటే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎజెండా పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. పదే పదే అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి దాష్టీకాలు అనేటువంటివన్నీ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ
ఇది మనకి జరిగింది. 19, 24 మధ్యన ఒక్కసారి మీరు ఏమరపాటుగా ఉన్నందుకు రాష్ట్రానికి ఎంత ఇది జరిగింది అంటూనే వాళ్ళనే రప్పారప్పాలు, వాళ్ళు చేసినటువంటి దాష్టీకాలు, డ్రైవర్ని డోర్ డెలివరీ ఇచ్చింది పదే పదే గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ నినాదం అనేది బాగా వెళ్తుంది. అందుకనే పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిది గొడ్డలి పార్టీ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి కంపల్షన్ కల్పించారు అక్కడ. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏమన్నా కానీ మాట్లాడినటువంటి మనిషి డిఫెన్స్లో పడి మాది కాదు గొడ్డల పార్టీ, చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే ఆ వేడి అక్కడ తగిలింది. అవును. జనాల్లోకి ఏంటంటే ఇలాంటివి సూటిగా వెళ్తాయి. పోనీ దీన్ని చూసి ఏమన్నా నేర్చుకున్నారా అంటే, రాష్ట్రానికి వెన్నుపోటు అని ఒక కార్యక్రమం, ఒక పుస్తకం వేస్తూ దాంట్లో ఆంధ్రప్రదేశ్ పటాన్ని కిందేసి చంద్రబాబు నాయుడు గడ్డపారతో దాన్ని గుచ్చినట్టు రక్తం అంతా, వీళ్ళకి రక్తం మీద అంత మక్కువ ఏంటో, అబ్సెషన్ ఏంటో నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో మేకపోతుల్ని బలిచ్చినారా రప్ప అని రక్తాభిషేకాలు, ఇక్కడ వచ్చినా కానీ గొడ్డలు పోయి గడ్డపార. ఇది చూసిన తర్వాత ప్రజలు ఈసడించుకుంటున్నారు అనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకి రావట్లేదు. కాబట్టి రెండు డిఫరెంట్, అసలు మాకు వాళ్ళకి పోలికే లేదు అనేటువంటిది. తర్వాత వర్చువల్గా చేయాలి అన్నప్పుడు బుచ్చి చౌదరి గారు కూడా అసలు ఇది సాధ్యమేనా, అవుతుందా అని చెప్పి మేమందరం అనుకున్నాం. 6 నుంచి 7 లక్షల మంది దాకా డైరెక్ట్గా పాల్గొన్నట్టుగా. మామూలుగా అక్కడైతే ఏంటంటే 1,00,000 2 లక్షలు వచ్చేవాడు, లేదా 3 లక్షలు వచ్చేవాడు, 3 లక్షలు వచ్చేవాడు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని మించి జనాల పార్టిసిపేషన్ జరగటం అనేటువంటిది ఏంటంటే, అది కూడా లోకేష్ టీంకి వాళ్ళు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి విజయవాడలో పెట్టారనుకోండి మహాసభ, దూర ప్రాంతాల నుంచి, చిత్తూరు నుంచి రావాలన్నా, శ్రీకాకుళం నుంచి రావాలన్నా చాలా టైం పడుతుంది, వ్యయ ప్రయాసాలు. అదే వాళ్ళ సొంత ఊళ్ళో, వాళ్ళ సొంత గ్రామంలో ఒక క్లస్టర్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆడ కనిపిస్తూ ఉన్నారు, ఆయన చెప్పే మాట వీళ్ళు వింటున్నారు, వీళ్ళు కూడా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడే పరిస్థితి కూడా ఉంది ఒక చోట కొన్ని సందర్భాల్లో. సో అంటే కమ్యూనికేషన్ అనేది ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకునే టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. ఇప్పుడు నేను ఇప్పుడే కాదండి, మొదటి నుంచి నేను ప్లీడ్ చేస్తుంది ఇదే. అసలు ఇవాళ టెక్నాలజీ పెరిగి మీరు చెప్పిన ప్రతి మాట నిమిషాల్లో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అవసరం లేదు, బహిరంగ సభలు ఎందుకు, సిద్ధం సభలు ఎందుకు, ఇంకొక సభ ఎందుకు? ఇప్పుడు మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు మహానాడుకు ఒక 300 మంది వచ్చారు, మీ నియోజకవర్గం నుంచి మీరు అసలు మాట్లాడటానికి కనీసం దగ్గరికి వెళ్ళటానికన్నా అవకాశం ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు ఈ 1851 క్లస్టర్లో ఉన్న వాళ్ళు కనీసం ఏదైనా మాట్లాడాలి అంటే కొంతమందికైనా డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కల్పించారు. కాబట్టి కాలానుగుణంగా ఈ జనాలను దోలటం, వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, కోట్లాది రూపాయలు, అందులో ఏంటంటే రోహిణి కార్తెలో వస్తుంది ఈ మహానాడు. సో అదొక ఇది, వాళ్ళ ఉత్సాహంలో అదేం తెలియట్లేదు. కానీ చాలా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి ఈ సంవత్సరం, మరీ ఉన్నాయి. కాబట్టి సార్ దాంట్లో కూడా ఒక చిన్న లోపం, మనం అంటే దాని గురించి చర్చించాలా వద్దా అనేది తీసేస్తే, కానీ చర్చించాలి. దాదాపు 1 కోటి మంది సభ్యత్వం ఉంది టీడీపీకి అని చెప్తారు. నిన్న ప్రకటించిన దాని ప్రకారం సుమారుగా 15 లక్షల మంది మాత్రమే ఈ వర్చువల్ విధానంలో అటెండ్ అయ్యారనేది. మొన్న అటెండ్ అయినా, నిన్న అటెండ్ అయినా ఫైనల్ ఫిగర్ ఏంటంటే 15 లక్షల మంది. ఎందుకు ఆ మిగతా 85% మంది ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఈ మెంబర్షిప్ తీసుకునే విధానం మీకు తెలియదే ఉంది. ఆయన వస్తాడు, ఎవరు భర్త వస్తాడు, భార్య పిల్లల్ని వేసుకొని రాలేరుగా, భార్య ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది ఆవిడ. మరీ ఇక ఉత్సాహంగా ఉన్న ఆడాళ్ళు ఎవరు కొంతమంది రావాల్సిందే. కానీ భార్య భర్త ఇద్దరు మెంబర్షిప్ తీసుకున్నా, భర్త వస్తాడు, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఎండాకాలంలో పోయి ఆ గుంపులో ఎందుకురా మనం వృద్ధులు ఉంటారు. చాలా మంది ఏంటంటే ముందుబడి కార్యకర్తలాగా పనిచేసి ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీ మీద అభిమానంతో మనం ఓటేస్తే చాలన్న వాళ్ళు ఉంటారు. ఇలా కొన్ని కేటగిరీస్ ఉంటాయి దాంట్లో. ఈ యూత్, దీనికి సంబంధించినటువంటి ఈ పొలిటికల్గా బాగా ఉత్సాహం ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళే అటెండ్ అవుతారు. కానీ మిగతా వాళ్ళందరూ ఇళ్లలోనే ఉండి టీవీలో చూసుకుంటూ ఎక్కడున్నదే కదా అనేటువంటి దీంట్లో ఉంటుంది. తర్వాత ఈ మెంబర్షిప్ల ప్రహసనం అనేటువంటిది మనకు తెలుసు ఎలా ఉంటుంది అనేటువంటిది. ఒకటి రాయాలంటే 10 రాస్తారు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళది కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని విధాల